నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. క్యాసారం గ్రామ పంచాయతీ సర్పంచ్ సంగీత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి మీ యొక్క ఆశీస్సులతో గ్రామ సర్పంచ్గా గెలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. క్యాసారం గ్రామంలో సర్పంచ్గా పోటీ చేశాను. గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అట్లాగే మా ఊరు ప్రజలు మా మీద నమ్మకంతో అటు ఎంత సీనియర్ నాయకులున్నా, ఎంతమంది డబ్బులు పంచినా నన్ను కార్యకర్తగా పనిచేసి మంచి యువకుడు పనిచేస్తాడనే ఉద్దేశంతో నన్ను గెలిపించినందుకు అందరికీ, పెద్దలందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్నాను. అట్లాగే మా మీద ఎలాంటి కోరికలు కోరారంటే బస్సు కావాలని, ప్లస్ బతుకమ్మ గుడ్డ కావాలని, రోడ్లు డ్రైనేజీలు కావాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేసి పెడతాను. అలాగే మా టీం, ఇప్పటి వరకు ఉన్న టీం ఎలాంటిదంటే, పార్టీల తరఫున నిలబడిన పార్టీలు కాకుండా ఇప్పుడు 11 మంది ఒక కుటుంబంలాగా భావించి అందరూ కష్టపడి ఖచ్చితంగా పనిచేసి రాత్రి మారు పని చేస్తామని తెలుపుకుంటున్నాను. మెయిన్ కారణం ఏంటంటే, మాకు ఫస్ట్ బస్సు కావాలి. స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది, కాలేజీ వాళ్ళకి పిల్లలకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, అట్లాగే ఎంప్లాయీస్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇదివరకు బ్రిడ్జ్ బాగాలేకుండా దానివల్ల రాలేవు, కానీ ఇప్పుడు రావాలని కోరుకుంటాం. ప్లస్ అట్లాగైతే మినిస్టర్ దగ్గరనే వెళ్తాము. ఖచ్చితంగా బస్సు కోసం ఎట్టి పరిస్థితుల్లో పోరాడి 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు వరకు బస్సు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాము. బలపరిచినటువంటి సీనియర్ నాయకులు మా ఊరికి విలేజ్గా ఇది మన ప్రెసిడెంట్గా అప్పచెప్పినందుకు సుధాకర్ గౌడ్ గారు కానీ, మన నరేందర్ రెడ్డి గారు కానీ, రాజిరెడ్డి గారు కానీ, హరిపంతులు కానీ మాకు ఎంతో బలపరిచారు. అలాగే సామంగౌడు, నారాయణ, ప్లస్ మన నరసింహులు గారు, మన్నె యాదన్న గారు, ఓడిఎఫ్ యాదన్న గారు, మనోహర్ రెడ్డి గారు, ఇలా సీనియర్ దాని విక్రమ్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది, కృష్ణ జయకృష్ణ గారు కానీ, ఇలాంటి చాలామంది మాకు కష్టపడి మాకు రాత్రి బాలు నీకు మేమున్నాం, నువ్వు నాడు ఫస్ట్ నువ్వు అని మాకు చాలా బలపరిచి మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టిన పెద్దలందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్నాం. గ్రామస్తులందరికీ, అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు, తాతవ్వలకు మమ్మల్ని నమ్మకం మీద ఓటేసినందుకు మీకు అందరికీ దండం పెడుతున్నాం. ధన్యవాదాలు.